చేస్తాడా కొట్టుకుంటారు వీళ్ళు టీచర్లు అంత గొడవలు కానీ పెట్టి టీచర్ల మీద ఎంతో కొంత ఓకే వాళ్ళకి వ్యతిరేకత అయితే ఉంది, ఎంతో కొంత భయం లేకపోతే ఎందుకు వాళ్ళ విషయంలో సచివాలయ ఉద్యోగాలను ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ ఎందుకు పెట్టింది బేసిక్ ప్రభుత్వం? అది వాళ్ళు పెట్టలా, పేపర్లే రాసినాయి టీచర్ల మీద ఈ ఒత్తిడి ఏంటి ఆ ఒత్తిడి ఏంటి. టీచర్కి తన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్కి సంబంధించిన ఆహారం ఫోటో తీస్తే పని భారం అవుతుందంట, తన స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్ దగ్గర ఫోటో తీస్తే పని భారం అవుతుందంట, స్కూల్లో అటెండెన్స్ చూస్తే పని భారం అవుతుందంట. అవే పని భారం అయినప్పుడు ఎలక్షన్ పని భారం కదా. ఇదివరకు అయితే అసలు పోలింగ్లకి ఇళ్ళ దగ్గరకు వచ్చే బిఎల్ఓలు కూడా టీచర్లే ఉండేవాళ్ళు. వాళ్ళకేంటి నెలవారీ జీతం గవర్నమెంట్ది వచ్చి బిఎల్ఓలుగా ఇది చేసినందుకు జీతాలు వచ్చాయి మళ్ళీ అడిషనల్గా. ఇప్పుడు టీచర్లు అట్లాంటి చేయడానికి సిద్ధపడలేదు, వీళ్ళందరూ ఊరికినే అతి ప్రచారం చేస్తున్నారు కానీ అక్కడ టీచర్లు అవి చేయడానికి సిద్ధపడలేదు. ఎందుకు ఇప్పుడు లక్షల్లో జీతాలు వస్తున్నాయి, లక్షల్లో జీతాలు వచ్చేటప్పుడు ఇచ్చే 2000 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలకి ఎవడొచ్చి పని చేస్తాడు? టీచర్లే పని చేయట్లే ఆ పనులు. ఈవెన్ ఇప్పుడు ఎన్నికలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీచర్లు తక్కువ, అది రాజకీయ ఇంట్రెస్ట్లు ఉన్నటువంటి వాళ్ళు లైక్ కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇది. కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళకి ఆ పేరు చెప్పుకుని అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ తమ పార్టీకి ఇన్ఫార్మ్ చేయడానికి పనికొస్తారు వాళ్ళు. అందుకోసం అది పొలిటికల్ బేస్డ్ టీచర్లకి ఇష్టం తప్పించి